మెదక్ జిల్లా పాతూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ రాహుల్ రాజ్ హాజరయ్యారు. అనంతరం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని కలెక్టర్ సూచించారు. మెదక్ జిల్లా ప్రజలందరికీ కూడా నమస్కారం. ఎస్పెషల్లీ మన దగ్గర ఇప్పుడు ఏదైతే మనకి రబీ సీజన్కి మనకి వడ్లు కొనుగోలు అనేది మొత్తం 480 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ద్వారా మనం వడ్లు కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. మరి దీనికి సంబంధించి చాలా ప్లేసెస్లో ఆల్రెడీ మనం హాఫ్ ఆఫ్ ద ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఎక్కడెక్కడైతే మనకి ప్యాడీ వచ్చిందో అవన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. మరి ఈరోజు రైతులది ఇక్కడ మన పాతూరు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్కి వచ్చి మరి రైతులు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎట్లా జరుగుతుందని చూడడం జరిగింది. ఎస్పెషల్లీ జిల్లాలో ఉన్న ప్రజలందరికీ రైతులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం ఏంటి అనేసి అంటే కంపల్సరీగా మనం ఈసారి అది స్టేట్ లెవెల్ నుంచి ఎప్పటి నుంచో పాలసీ ఉన్నా కానీ కూడా మన డిస్ట్రిక్ట్లో అంతా ఇంప్లిమెంట్ అవుతలేదు. కంపల్సరీగా ప్రతి ఒక్క రైతు కూడా మనకి అన్ని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో కూడా ప్యాడీ క్లీనర్స్ ఇటువంటివన్నీ అవైలబుల్ ఉన్నాయి. అందరు కూడా ప్యాడీ క్లీనర్స్ వాడి ఆ ప్యాడీని మొత్తం కూడా క్లీన్ చేసి మనకి ఎఫెక్టివ్ ప్యాడీ ఇచ్చినట్టయితే కూడా మనకి నిబంధనల ప్రకారం ఎంతైతే వెయిట్ పెట్టాలనో అంతనే పెట్టే విధంగా కూడా మేము అందరికి కూడా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్కి మిల్లర్స్కి అందరికి కూడా ఇవ్వడం జరిగింది. కంపల్సరీగా ప్యాడీ అనేది మీరు క్లీన్ చేసినట్టయితే మీకు చాలా డబ్బులు కూడా ఆదా అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఎంతైతే రిక్వైర్డ్ వెయిట్ పెట్టాలనో అంత వెయిటే మనం పెట్టి కూడా మిల్స్కి అవన్నీ కూడా పంపించడం జరుగుతుంది. అందుకని అందరికి ఇంకొకసారి విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు ఈరోజు పాతూరు సెంటర్లో నేను, అడిషనల్ కలెక్టర్ గారు, డిఆర్డిఓ గారు, ఐకేపీ స్టాఫ్, మన రైతు వర్ష గారితో కలిసి మొత్తం ఆయన ఏదైతే ప్యాడీ తీసుకొని వచ్చిందో మొత్తం కూడా మేము పర్సనల్గా పాల్గొని క్లీన్ చేయడం జరిగింది. మేము యాజ్ అ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, డిఆర్డిఓగా మేము అందరం క్లీన్ చేసినప్పుడు రైతులందరూ కూడా ఇది గుర్తించి కంపల్సరీగా మీరు ప్యాడీ క్లీన్ చేసి పెట్టినట్టయితే మీకే డబ్బులు